బుధగ్రహ గోచార ఫలితాలు. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు పెరుగుతాయి, నష్టాలు కూడా వస్తాయి. రెండవ స్థానం ఫలితాలు. శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. మీ సంపాదన రెట్టింపు అవుతుంది. మీ రోజువారీ కార్యక్రమాలు లాభాల బాటలో సాగుతాయి. మూడవ స్థానం ఫలితాలు. మానసిక సమస్యలు, బాధలు పెరుగుతాయి. నాలుగవ స్థానం ఫలితాలు. సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సంతానం కలుగుతుంది. ఆనందంగా ప్రశాంతంగా జీవించగలుగుతారు. అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఐదవ స్థానం ఫలితాలు. మీ రోజువారీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. తగాదాలు, మానసిక సమస్యలు, చెడు అలవాట్లు పెరుగుతాయి. ఆరవ స్థానం ఫలితాలు. మీ సంతానానికి మంచి ఉద్యోగం వస్తుంది, అధిక లాభాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఏడవ స్థానం ఫలితాలు. కుటుంబ సమస్యలు, తగాదాలు పెరుగుతాయి. అనవసరపు ప్రయాణాలు ఉంటాయి. ఎనిమిదవ స్థానం ఫలితాలు. మంచి సంతోషంగా ఉంటారు. సంతానం లేని వారికి సంతాన యోగం. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. తొమ్మిదవ స్థానం ఫలితాలు. నష్టాలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవు. పదవ స్థానం ఫలితాలు. అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ రోజువారీ కార్యక్రమాలు లాభాల బాటలో నడుస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. 11వ స్థానం ఫలితాలు. శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు, తద్వారా ఉద్యోగం వస్తుంది. నూతనంగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పవచ్చు. 12వ స్థానం ఫలితాలు. అనవసరపు తగాదాలు, గొడవలు జరిగి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం జరుగుతుంది. అధిక నష్టాలు వస్తాయి.